హాయ్ హలో నమస్తే విజయం ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఈ రోజు మార్చ్ 17, 2024 ఏబిపిఎస్సి గ్రూప్స్ ప్రిలిమ్స్ పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ సెక్షన్ 2 to 4 అనేది జరగబోతుంది. కాసేపట్లో 4 అవబోతుంది. కాసేపట్లో ఎగ్జామ్ సెంటర్ నుంచి అభ్యర్థులు బయట రాబోతున్నారు. అదేవిధంగా మార్నింగ్ ఏబిపిఎస్సి ప్రిలిమ్స్ సంబంధించి గ్రూప్ 1 సంబంధించి పేపర్ 1 కూడా మేము రివ్యూ చేయడం జరిగింది. సో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియోని కూడా అదేవిధంగా మీరు సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్క వీక్షకులకి శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. అభ్యర్థులు బయటకు వస్తున్నారు. సార్ పేపర్ ఎలా ఉంది సార్? ఈవినింగ్ సెక్షన్ పేపర్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది సార్? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? పర్లేదు, బాగానే ఉంది. సరే, ఎలా ఉంది సార్? ఆఫ్టర్నూన్ సెక్షన్ పేపర్ ఎలా ఉంది సార్? కష్టంగా ఇచ్చాడు. ఈ యాప్టిట్యూడ్ టైం చాలు. ఇది సార్ మార్నింగ్ సెక్షన్ కూడా మాకు రివ్యూస్ వచ్చాయి సార్, ఆల్రెడీ పెట్టాము యూట్యూబ్ ఛానల్ చూడండి. పేపర్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది? చాలా ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఈజీగా ఉంది. ఎలా ఉంది సార్? పర్లేదు సార్. గ్రూప్ 2 మీద పర్లేదు. గ్రూప్ 2 మీద పర్లేదా? పేపర్ బాగుందా? టఫ్గా ఉందా? ఇది కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు? ఇంటర్నేషనల్ పేపర్ స్థాయి ఎలా ఉంది? పర్లేదు సార్, పర్లేదు. అంటే కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? డైలీ కరెంట్ అఫైర్ చేసుకున్నాం రాయించారు. డైలీ కరెంట్ అఫైర్ చూసిన మీరు ఎన్ని క్వశ్చన్స్ పెట్టారు? పర్లేదు సార్, ఒక 80. మార్నింగ్ ఈవినింగ్ కట్ ఆఫ్ ఎంత ఉండదు సార్? 50% వస్తే హోప్ ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగ్ కూడా ఈవినింగ్ వచ్చారు పెట్టాను సార్, చూడండి ఒకసారి. పేపర్ స్థాయి ఎలా ఉంది సార్? పేపర్ స్థాయి ఎలా ఉంది సార్? పర్లేదా? కరెంట్ అఫైర్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్? కరెంట్ అఫైర్ రీసెంట్ గా అడిగారు. మేము మార్చిన కూడా కావాలి. ఓకే ఓకే సార్, నమస్తే సార్. కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు? కరెంట్ అఫైర్స్ అయితే లైట్ గా వచ్చాయి. అథమెటిక్, మెంటల్ రీజనింగ్ గ్రూప్ 2 లెవెల్ ఉంది. గ్రూప్ 2 లెవెల్ మార్నింగ్ సెక్షన్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ తప్పగా ఉందా? చాలా టఫ్ గా ఉంది. చాలా తప్ప. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను 60 వరకు అటెంప్ట్ చేశాను. కరెంట్ అఫైర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్తాను. కరెంట్ అఫైర్స్ నుంచి అబార్షన్ చట్టబద్ధం చేసినటువంటి దేశం ఏది? అబార్షన్ చట్టబద్ధం దేశం. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఛానల్ లో మార్నింగ్ కూడా వచ్చింది సార్, మీరు సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఎలా ఉంది సార్? కరెంట్ అఫైర్స్ 2 క్వశ్చన్స్ చెప్తాను. పేపర్ ఎలా ఉంది సార్? పేపర్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? పేపర్ మోడరేట్ గా ఉంది. నెక్స్ట్ సివిల్ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. చాలా బాగుంది ఓవరాల్ గా. మార్నింగ్ సెక్షన్ చూస్తుంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ తప్పగా ఉందా? అదే మార్నింగ్ సెక్షన్ తప్పగా ఉందా? అంటే రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? పర్వాలేదు. దీంట్లో కూడా 100 చొప్పున అటెంప్ట్ చేశాను. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? కట్ గురించి చెప్పలేదు సార్. ఇదిగోండి సార్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మార్నింగ్ కూడా యూజ్ వస్తుంది. ఇదిగోండి ఎలా ఉందా పేపర్? ఎలా ఉంది పేపర్ ఎలా ఉంది సార్? కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు? ఒక 2 క్వశ్చన్స్ ఎలా 2 క్వశ్చన్స్ చెప్తాను. 2 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ చెప్పండి సార్. పర్లేదు. ఇది మన ఇప్పుడు హాస్పిటల్స్ ఓపెన్ చేశారు కదా, అది 5 జిల్లాలు ఓపెన్ చేసి ఏ జిల్లాలు చేశారని ఒక క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ స్థలాల్లో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించారు? విజయనగరం, పులివెందుల, మచిలీపట్నం, మాదాలి. ఇది పర్వాలేదండి, యావరేజ్ గా ఉంది. పేపర్ అయితే కొంచెం టఫ్ గా ఉందండి. మార్నింగ్ సెక్షన్ తో చూసుకుంటే మార్నింగ్ సెక్షన్ అంటే పర్వాలేదు అనిపించింది. అంటే కొన్ని సబ్జెక్టులు అయితే కొంచెం కరెంట్ అఫైర్ నుంచి మాకు ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? పేపర్ చూసేనే చెప్పచ్చు, పర్లేదు. కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు అనేది చెప్పండి సార్. కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? ఒక 2 క్వశ్చన్స్. కరెంట్ అఫైర్స్ నుంచి అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఎక్కువ. మనకి లేటెస్ట్ అంటే లాస్ట్ 2 months నుంచి ఇచ్చారు. అదేవిధంగా మన కొత్తగా ప్రారంభించిన హాస్పిటల్ గురించి కూడా ఏదో అడిగినట్టు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి ఒకేసారి ప్రారంభించారు కదా విజయనగరంలో. ఏపీకి సంబంధించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పేపర్ పర్వాలేదు, బెటర్. మార్నింగ్ పేపర్ తో పోతుంది బెటర్. పేపర్ ప్యాటర్న్ స్థాయి ఎలా ఉంది సార్? మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్
బాగానే ఉందా? కరెంట్ అఫైర్ ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు? మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశారు? నేను బాగానే రాశాను సార్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. విజయడం ఫేమస్ టీవీ. సార్ ఎలా ఉంది సార్? పేపర్ స్థాయి ఎలా ఉంది సార్? ఎలా ఉంది మేడం? తప్పుగా ఉందా? ఎలా ఉంది చెప్పండి మేడం. పర్లేదు. తప్పగానే ఉందా? ఓకే చెప్పండి సార్. పేపర్ స్థాయి ఎలా ఉంది సార్? పర్లేదు. తప్పుగా ఉందా? మీరు రాశారు సార్? ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశారా? నేను ఒక 70 వరకు చేశాను. 70 వరకు. మార్నింగ్ మార్నింగ్ ఒక 65 ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు సార్? కట్ ఆఫ్ అంటే చెప్పలేము. అది కట్ ఆఫ్ ఇది ఏం పెట్టారు సార్? కింది వాటి పిల్లల కోసం అభివృద్ధి చేసిన మలేరియా వ్యాక్సిన్ సంబంధించి బోర్డ్స్ కేప్ వాడే కెమెరా అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దీనికి ఆప్షన్ ఏం పెట్టారు సార్? కింది వాటిలో పిల్లల అభివృద్ధి కోసం చేసిన మలేరియా వ్యాక్సిన్ పెట్టున్నాను. కేప్ వాడే సార్. థ్యాంక్ యూ సార్. ఇది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. సార్ ఎగ్జామ్ రాశారు సార్? పేపర్ స్థాయి ఎలా ఉంది సార్? పేపర్ స్థాయి ఎలా ఉంది? పేపర్ మరి మార్నింగ్ సెషన్ తో చూసుకుంటే ఆఫ్టర్నూన్ సెషన్ ఎలా ఉంది పేపర్? పర్వాలేదు బాగా. ఈ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ మీకు అనుకూలంగా వచ్చాయి? రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ అంటే కొద్దిగా మ్యాథ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు, కానీ ఏదైనా ఆర్ట్స్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. ఆర్ట్స్ వర్క్ ఇబ్బంది. మార్నింగ్ సెషన్ ఆర్ట్స్ వర్క్ బాగుంటది. మార్నింగ్ సెషన్ బాగా. మీ కరెంట్ అఫైర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు? కరెంట్ అఫైర్స్ పర్వాలేదు, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. ఒక 2 క్వశ్చన్స్ మీకు ఏమైనా ఐడియా ఉన్నాయి చెప్పగలరా? 2 క్వశ్చన్స్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ చెయ్యాలి పేపర్. ఎందుకు అనుకుంటున్నారు? ఇంటెలిజెన్స్ అనే ఒక పేపర్ ఉంటది, యాప్టిట్యూడ్ అని, సివిల్ సర్వీస్ కానీ లేదంటే స్టేట్ సర్వీస్ కమిషన్ కి వాళ్ళ తాలూకా ఎబిలిటీస్ ని టెస్ట్ చేయడం కోసం. అవి అనేది లాస్ట్ టైం ఒక 15 ఇచ్చేవాడు అనమాట. ఈసారి అసలు అవాయిడ్ చేశారు కంప్లీట్ గా. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు మార్నింగ్ ఈవినింగ్ సెక్షన్? కట్ ఆఫ్ మేబీ ఒక అది ఇది కలిపి ఒక 50 to 60 వస్తే మేబీ 60 ఉండొచ్చు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ మా ఛానల్. పేపర్ స్థాయి ఎలా ఉంది సార్? పేపర్ స్థాయి చాలా కఠినంగా ఉంది సార్. కొద్దిగా అంటే మొన్న గ్రూప్ 2 తో పోల్చుకుంటే గ్రూప్ 1 అనేది కొద్దిగా బాగా టఫ్ గా ఉంది. ఈజీ. కొద్దిగా గ్రూప్ 2 కూడా రాశారా? గ్రూప్ 2 కూడా రాశాను. అది బాగా రాశారా? అది పర్వాలేదు సార్, 39 స్కోర్ చేయగలుగుతాను. మార్నింగ్ మీరు ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేశారు? మార్నింగ్ పేపర్ 1 55 బిట్స్ సార్. 55. ఈ పేపర్ 2 దీనికి సంబంధించి ఇది 40 బిట్స్. ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు సార్? కట్ ఆఫ్ అనేది అంచనా వేయలేదు సార్, అంతలో వేయలేదు. కానీ అంటే ఈ రకంగా పేపర్ ఇస్తే ఓకే భవిష్యత్తులో యూపీఎస్సీని మనం ఎదుర్కోగలం సార్. ఓకే. అంటే ఈ రకమైన స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయడంలో చాలా మంచిదే, మంచిది. కానీ అంటే ఒకేసారి కాకుండా దశల వారీగా అమలు చేస్తే బాగుంటుంది. బాగుంది. కరెంట్ అఫైర్ 30 క్వశ్చన్స్ ఇస్తారా? కరెంట్ 30 క్వశ్చన్స్ లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ లేటెస్ట్ వెర్షన్ ఏమైనా ఇచ్చారా? 6 months లోపు 6 months కాదు సార్, 1 2 3 1 2 3 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఒక 2 క్వశ్చన్స్ మార్క్ వస్తారు సార్. చదివి చెప్పండి సార్. మీరు ఏ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఏం పెట్టారో మీరు చెప్పండి సార్. అది చెప్పండి. సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ 2023 పొందిన వ్యక్తులు తప్పుగా గుర్తించమన్నాడు. అది రీసెంట్. నెక్స్ట్ అలాగే 60 ఏళ్ళ నిండిన కార్మికులు వీధి వ్యాపారం ముఖ్యమంత్రి విశ్వకర్మ పెన్షన్ యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా రీసెంట్ అదే. దానికి మీరు ఆన్సర్ ఏం పెట్టారు సార్? దానికి నేను ఆన్సర్ ఏం పెట్టలేదు సార్, కానీ చదివినట్టే కనిపించింది కానీ పెట్టలేదు. ఓకే నెక్స్ట్ ఈ క్రింది ప్రముఖ వ్యక్తులు 58వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఎవరు ఇచ్చాడు అంటే అంటే 3 2 ఆన్సర్లు రైట్, కానీ ఒకటి కరెక్ట్ గా అందరూ అభ్యర్థులు గుర్తించగలరు. కానీ ఇంకోటి ఏంటంటే సార్ అది సంపూర్ణ సింగ్ కాలర్ అని ఇచ్చారు ఇక్కడ. అసలు పేరు అది, కానీ మనకి అందరికీ తెలిసిన పేరు ఏంటంటే గుల్జారుగా పేరు తెలుస్తుంది. అంటే పూర్తి అంటే అసలు పేరు అనేది ఎవరికి చాలా మంది తెలియదు, కాబట్టి అభ్యర్థులు ఈ రకంగా తప్పడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానపీఠ జ్ఞానపీఠ అవార్డు సంబంధించి డైరెక్ట్ గా ఇవ్వలేదు సార్. కరెంట్ అఫైర్ లో కూడా డైరెక్ట్ రీసెంట్ గా సార్, వెరీ రీసెంట్ భారతదేశంలో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ద్వారా అంటే ఒక 1 week బ్యాక్ వచ్చిన కరెంట్ అఫైర్. 1 week బ్యాక్ కరెంట్ అఫైర్. అంతరిక్షంలోకి వెళ్లేందుకు క్రింది వారిలో ఎవరు వ్యోమగాములుగా ఎంపికయ్యారు. నలుగురిని ప్రధానమంత్రి గారు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆ నలుగురులో 5 ఆప్షన్లు ఇచ్చారు. ఆ నలుగురిలో అంటే 5 ఇచ్చారు, సరైన నలుగురిని గుర్తించమన్నాడు. పక్కరు తప్పుగా ఇచ్చాడు అన్నమాట. ఇది ఇంకోటి ఏదో ఇచ్చినట్టు ఉంది సార్. అది మొన్న జగన్ గారు వచ్చేసి 5 హాస్పిటల్ అది హాస్పిటల్ అది కూడా ఇచ్చారు సంబంధించింది. సరికానిది ఏంటి సార్? కృష్ణ ఆంధ్రప్రదేశ్ లో స్థాపించబడిన హాస్పిటల్ ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం ఈ 3 ఈ 3 సార్.
సరైనవి సరే కానివ్వండి సరైనవి సరైనవి అడిగారు. సరైనవి. థ్యాంక్ యూ సార్. మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ కూడా మేము ఆల్రెడీ వచ్చింది సార్ అది వీడియో మార్నింగ్ కూడా. అండ్ చూసారు కండి పేపర్ స్థాయి యూపీపీఎస్ లో ఇలా ఉంది. ఈ విధంగా ఇస్తే యూపీపీఎస్ కూడా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అని అభ్యర్థులు చెప్తున్నారు. కట్ ఆఫ్ వచ్చేసి 50 to 60 మధ్యన ఉండొచ్చు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఏది చూసుకున్నా సరే డైరెక్ట్ చాలా పెద్ద పెద్ద లెంతీ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనం ఓన్లీ ఒక కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రకటన 2 అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజుల్లోగా కేసుల దర్యాప్తును అధికారులు పూర్తి చేయాలనే చొరవ మిషన్ ఇన్వెస్టిగేషన్ అట్ ది రేట్ ఆఫ్ 75 రోజులు ఏ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడింది? గుజరాత్, ఒడిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ కింది వాటిలో పిల్లల కోసం అభివృద్ధి చేసిన మలేరియా వ్యాక్సిన్ ను తమ దేశ సాధారణ జాతీయ ఇమ్యునైజేషన్ సేవల్లోకి ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏది? బూట్సానా, కేప్ కామరాన్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో. మీరు ఏమనుకుంటున్నారో సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఆఫ్షోర్ ఆయిల్ స్పిల్ కారణంగా ఇటీవల ఏ దేశం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? పెరు, ప్యూర్టోరికో, ఉత్తర మరియానా దీవులు, ట్రినిటాడ్ మరియు టొబాగో. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ క్రింది వాటిలో సంగీత నాటక అకాడమీ అవార్డులు 2023 పొందిన వ్యక్తులు మరియు వారి రంగానికి సంబంధించి తప్పుగా ఉన్న జెండర్ ను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఎల్వి గంగాధర్ శాస్త్రి సంగీతం, జగదీష్ గంగని డాన్స్, పరీక్షిత్ మహతో గిరిజన నృత్యం, హెలెన్ గిరి జానపద మరియు సాంప్రదాయ సంగీతం. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగానికి సిద్ధమవుతున్న భారతదేశ మొట్టమొదటి గూఢాచార ఉపగ్రహాన్ని ఎవరు నిర్మించారు? బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, స్పైరిట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలి. అదేవిధంగా 60,000 మంది కార్మికులు, వీధి వ్యాపారులు, జానపద కళాకారులకు పింఛను అందించుకు ముఖ్యమంత్రి విశ్వకర్మ పెన్షన్ యోజన అనే ప్రత్యేక పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలి. అదేవిధంగా ఇటీవల తమిళనాడు రాష్ట్రం పీచు మిఠాయితో ఏ క్యాన్సర్ కారక ఏజెంట్ ఉన్నందున దాని అమ్మకాలు నిషేధించింది? అరిస్టాలోకిక్ ఆమ్లాలు, బెంజిడిన్, 1,3 బుటాడిన్, రోడమైన్ బి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇటీవల ఈ క్రింది వాటిలో అంతర్జాతీయ సౌర కూటమి ISA లో చేరిన 119వ దేశం ఇది? లైబీరియా, రొమేనియా, ఇజ్రాయెల్, మాల్డా. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. గేమ్స్ సంబంధించి ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 పథక పట్టికలు ఈ క్రింది వాటిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సెప్టెంబర్ 2023 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ క్రింది స్థలాల్లో కొత్త వైద్యశాలను ప్రారంభించారు? ఏలూరు, విజయనగరం, పులివెందుల, మచిలీపట్నం, ఆదోని. ఈ 5 ఆప్షన్లు ఇచ్చి దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఏలూరు, విజయనగరం, పులివెందుల, మచిలీపట్నం, ఆదోని. ఈ పై వాటిలో 3 జిల్లాలలో మాత్రమే కొత్త వైద్యశాలలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆప్షన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ యొక్క లాజిస్టిక్ పనితీరు సూచిక LPI నివేదిక 2023 ప్రకారం 139 దేశాల్లో లాజిస్టిక్ పనితీరు సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 44, 24, 38, 47 అని చెప్పడం జరిగింది. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లు తెలియజేయాలి. ప్రపంచంలో మొట్టమొదటి నో కోడ్ కంప్యూటర్ విజన్ ప్లాట్ఫామ్ అయిన ప్రథమ్ ను ప్రారంభించిన కంపెనీని గుర్తించండి. అసెప్ట్, AI, మైక్రోసాఫ్ట్, ANC, గూగుల్, డెల్ టెక్నాలజీస్. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ క్రింది వాటిలో ఏ అంతరిక్ష సంస్థలు తమ తదుపరి తరం H3 రాకెట్ ను కక్షలోకి ప్రవేశపెట్టింది? కెనడియన్ స్పేస్ ఏజెన్సీ CSA, ఇరానియన్ స్పేస్ ఏజెన్సీ, ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ ISA, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ JAXA. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వాటిలో అబార్షన్ ను రాజ్యాంగ హక్కుగా పరిగణించిన ప్రపంచంలోని మొదటి దేశం? నెదర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ లో ఇంచుమించు బాగానే ఒక 10 నుంచి 15 వరకు అడగడం జరిగింది. అదేవిధంగా మిగతావన్నీ ఏది తప్పు ఏది రైట్. అదేవిధంగా లాస్ట్ 120 క్వశ్చన్ భారత ప్రధానిచే ప్రారంభించబడిన భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ఫ్ ఎరీని ఎవరు నిర్మించారు? హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, హుగ్లీ డాక్ అండ్ కోటి ఇంజనీర్స్ లిమిటెడ్, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలి. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని విన్నవించుకుంటున్నా. విజయనగరం ఫేమస్ టీవీ, నేను మీ సత్య. జై హింద్.